కుంభమేళకు వెళ్ళలేకపోయినా ఇంట్లోనే కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటిస్తే మహాకుంభమేళాలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుందని చెబుతారు. స్నానం చేయడానికి ముందు నీళ్లు నింపిన బకెట్లో గంగాజలం వేసుకోవాలి. గంగామాత మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధి కురు. స్నానం చేసేటప్పుడు సబ్బు, డిటర్జెంట్ లేదా ఎలాంటి షాంపూని ఉపయోగించకూడదు. బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసిన తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసిన తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. స్నానం చేసిన తర్వాత డబ్బు, బట్టలు, ఆహారం మొదలైన వాటిని పేదలకు దానం చేయాలి. ఆ రోజు ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటివి తినకూడదు. మనసులో ఎలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటివి ఉంచుకోకూడదు. ఇలా చేస్తే మహాకుంభమేళాలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది.